మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విజయవాడ సంఘం అప్రియారు మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన గొప్పగల తండ్రి దయగల మా యేసయ్య నీ బంగారు పాదాలకి లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా మరో కాల సమయం సజీవ లెక్కల చేరి ప్రార్థించుండగా వాక్యమైన చూడు వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ అంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాము నడుచున్నాం తండ్రి. వీడియోని సంఘం అప్పిదాన్ని బిడ్డలారా మీరు ఏర్పాటు చేయమన్న దేని వాక్య భాగము అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, గొప్ప ప్రధాన యాజకుడు దేవుని కుమారుడు ప్రభువు పౌలు మహాశయుడు ప్రభు యొక్క కార్యాలను, తండ్రి యొక్క చిత్తాన్ని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనము కలిగి ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టారో, ఎవరైతే మన కొరకు రక్షణ కార్యాన్ని నిర్వర్తించారో ఆ రక్షకుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశ మండలము గుండా అంటే ఆరోహణము తర్వాత ఆయన తన కార్యాన్ని ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుతారనే విషయాన్ని చెప్పిన విషయాన్ని బట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్యన ఉంచి మనకు ఆయనను గురించి, ప్రభువును గురించి అనేకమైన విషయాలను బోధించనని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ ఆదరణకర్త చెప్తున్న మాట ఏమని, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఏది ఒప్పుకున్నా, యేసుక్రీస్తు మరణము నుండి జీవములోనికి మనల్ని నడిపించాడు, మన పాపము నుండి, మన అతిక్రమం మనల్ని తప్పించాడు, ఆయన నీతిని మనకు ధరింపజేశాడు. ఏ పాపము లేని ఆయన మన కొరకు పాప శరీరాకారముతో పాపిగా ఆయన ఈ లోకములో మన నిమిత్తము ఆయన శ్రమను అనుభవించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్న మాట, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరైనా దేవుని కుమారుడు అంటే తండ్రి యొక్క కుమారుడైన యేసు ప్రభువు అని గురించి చెప్తూ, ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి, ఈయన ఉన్నాడు కాబట్టి, ఈ కుమారుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదాము. ఏది? ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ఉద్దేశాలను బట్టి, ఆత్మతో సత్యముతో ఆయనను అంగీకరించి విశ్వసించి ఆ విశ్వాసములో మనము క్రీస్తును కలిగిన వారమై, ఆ విశ్వాసములో ప్రభువుతో ముందుకు కొనసాగే వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన శ్రమలు, శోధనలు ఎలాగైతే ఇహమందు మనం కలిగి ఉన్నామో అలాగా ఆయన కూడా కలిగి ఉన్నాడు. కానీ ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆ శ్రమలు ఆయనను మరి ఏమీ చేయలేకపోయింది. అంటే ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన యందు ఉండి విశ్వాసులైన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు కాబట్టి ఏ పాపము లేని ఆయన. అందు నిమిత్తమే పౌలు ఇక్కడ చెప్తున్న మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు అని. అంటే మనతో అనుభవం కలిగి ఉన్నాడు ఆయన. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఈ శ్రమను, ఈ కష్టాన్ని ఆయన అనుభవించాడు. ఆయన మన నిమిత్తము శిక్షింపబడ్డాడు, శ్రమపరచబడ్డాడు.
కాబట్టి మనతో సహానుభావం లేని వాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను అని. అంటే అన్ని విషయాల్లో మనకు ఎలాంటైతే శోధనలు ఇబ్బందులు కలుగుతున్నావో అలాగా ప్రభువు కూడా ఇహమందు ఆయన జీవించినప్పుడు ఆయన కలిగి ఉన్నవి ఆయన ఎదుర్కొన్నారనే విషయాన్ని చెప్తూ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పాపం చేసాం, ఆజ్ఞాతిక్రమం చేసాం, ఆ పాపం వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నాం. కానీ ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విరిచాడు. ఆ నీతిని, ఆ సత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన అది తండ్రితో కూడిందైనది కాబట్టి, తండ్రి ఆయన ఒకటై ఉన్నారు కాబట్టి ఏకహృదయం ఏకాత్మ కలిగి భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అంటాడు ఇక్కడ, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అంటారు. కృపాసనం వద్ద అంటే కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృపాసనం వద్దకు చేరాలంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి, ఆయన చూపిన త్యాగాన్ని బట్టి ఇక్కడ నేడు మనము జీవిస్తున్నాము. అయితే ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభునందు నమ్మిక కలిగి ఉంటారో, దేవుని కుమారుడైన ఈ ప్రధాన యాజకుడైన ప్రభు పట్ల వారి విశ్వాసంలో ముందుకు కొనసాగుబారై ఉంటారో అటు వారికి రక్షణ అనేది ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరపడండి. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాము? కనికరింపబడుతున్నాం. సమయోచితమైన సహాయము ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆయన ద్వారా కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము కాబట్టి ఆ విశ్వాసం యొక్క కర్తవ్యం కొనసాగించడం క్రీస్తుని బట్టి ఏ కనికరాన్ని నేను పొందుకుంటున్నాము. ఆ కనికరాన్ని గురించి చెప్పంటున్నాడు, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు అని. ఈ కృప ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించింది. కృప యొక్క రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగుతున్న విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము అన్నాడు. అంటే క్రీస్తు వద్దకు మనం చేరాలంటే ఆయన కృపయందు నిలిచిన వారమై, ఆయన వాక్యమందు నిలిచిన వారమై, ఏదైతే ఆయన మన కొరకు తన మరణాన్ని, ప్రాణాన్ని, సమస్తాన్ని సమకూర్చి మనవ నిమిత్తం ఆయన అర్పించారో ఆ త్యాగాన్ని గుర్తెరిగి నిన్ను నన్ను రక్షించిన ఆ క్రీస్తుని బట్టి, ఆ ప్రధాన యాజకుడైన క్రీస్తుని బట్టి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం జీవించాలంటే నేడు మనం ఆయన సన్నిధిలో ఆయన యొద్ద మన అతిక్రమములను, పాపములను ఒప్పుకొని ఆయన నీతిని అనుసరించి, ఆయన సత్యమును అనుసరించి ఏదైతే ఆయన మనకు అనుగ్రహించారో ఆ కృపను కలిగి ఆ కృపాసన యొద్దకు చేరే స్థితి ప్రతివారు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యొద్దకు రాగలుగుటకు, నీ యందు నిలుచుటకు, నీ సహాయము కొరకు కనిపెట్టుచున్నాము. ఇదిగా నాయన, మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము శ్రమపరచబడి, సమాధి చేయబడి, నిలువగొట్టబడి నాయన శిలువ వేయబడి ఉన్నావు. కాబట్టి నాయన, ఏ పాపము లేని నిన్ను మా పాపముల నిమిత్తము నాయన ఇన్ని విధాలుగా వారు హింసించినప్పటికీ మేము రక్షింపబడాలని, అయ్యా మమ్మల్ని రక్షణలో నడిపించాలని మీరు ఉద్దేశిస్తున్నారు. కాబట్టి నాయన, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక ప్రతి వారు నాయన తమ తమ అతిక్రమములు, పాపములను నీతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నిత్యరాజ్యంలో నీతో యుగాలు జీవించగా గట్టి కృప దయచేయండి. వ్యక్తి ప్రధాన యాజకుడైన ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు మా కొరకు తిరిగి రానయ్యున్నావు కాబట్టి నిన్ను ఎదుర్కోగలిగిన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, కనికర కృపలు మా అందరికీ దయచేయమని జీవములను నీ మాటల చేత జీవపుచ్చేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యమును చేరి నీ నిజరాజ్యములో నీతో యోగాలు కలిగిలో గట్టి కృప దయచేయమని, నేను దీవెనలతో దీని పరిచయంలో ఆయన నడిపించమని యేసునకు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక బంధన మాట్లాడి నీ నామం పరిశుద్ధపరచుకోగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం వల్ల మనం నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వాడిని
మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. సోదరుల ప్రకాశం తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉండవు తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడయండి సంరక్షించిన గాక. ఆమె